నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం డక్కిలివారిపాలెం గ్రామానికి చెందిన మీదూరు సీనయ్య కుటుంబీకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము ఎంతో ఖర్చు పెట్టి నిర్మించుకుంటున్న ఇంటిని గ్రామ కంఠం ప్రభుత్వ భూమి అంటూ ఖాళీ చేయాలని, చేయని పక్షంలో ఇంటిని జేసీబీల సహాయంతో ఇంటిని తొలగిస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇవ్వడం పట్ల వారు ఆందోళన వెలుబుచ్చారు. తాము పెద్దల కాలం నుంచి ఈ గ్రామంలో ఈ స్థలంలోనే ఉంటూ ఇంటి నిర్మాణం జరుపుకుంటున్నామన్నారు. కొందరు పాత కక్షలు మనసులో పెట్టుకుని సాటి దళితులమని సానుభూతి కూడా లేకుండా కక్ష సాధింపులు చేస్తున్నారని, పైకి దళితులమంతా ఏకమవ్వాలని చెప్పే నాయకుడే సాటి దళితులపై పగపట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాను నిర్మించుకున్న ఇంటిని ఉంచాలని కోరారు. లేని పక్షంలో శాసనసభ్యులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు. నా పేరు ప్రత్యూష. మాది డక్కిలివారిపల్లి గ్రామం, తోటపల్లి మండలం. మేము 2015 నుంచి ఇల్లు నిర్మించాలనుకుంటున్నాం. దీన్ని కోల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటరీ వచ్చి నోటీసులు పంపించారు. దేనికి పంపిస్తున్నారు, మీరు ఆధారం చూపించండి అని అడిగితే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పము, అది కూల్చేదని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి రాండి మాట్లాడాలంటే వాళ్ళు ఏం రావట్లేదు. దీన్ని ఏం చేస్తారో తెలియదు. మాకు ఇల్లు లేదు, ఎందుకని కట్టుకుంటున్నాము. గవర్నమెంట్ సహాయం చేసి మాకు దీన్ని ఇప్పించాలని న్యాయం చేయాలని అడుగుతున్నాం. ఇది మా స్థలము, మా నాయనది. ఇది కాలనీలు కమ్మాడు. కొద్దిగా భూమి ఉంటే మా నాయన మా ఇల్లు కట్టుకున్నాడు. కొద్దిగా మా స్థాంత లేదు కట్టుకునేది. కొద్దిగా అప్పు తెచ్చుకున్నాడు, కట్టుకున్నాడు. ఆ ఇల్లు సాగు చూసి నెల టాంచి ఈ ఇల్లు కూల్చేయాలని చూస్తున్నారు. కానీ సెక్రటరీ కార్డు వాళ్ళు వచ్చి ఈ ఇల్లు కూల్చేస్తామని మా తమ్ముడు చెప్పాడు. మా తమ్ముడు ఏమంటే గమ్ముగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, మాకు న్యాయం చేయండి, మీరు ఎడ చేస్తారో. మేము మా తండ్రి కాబట్టి మా నాయనది కాబట్టి మేము కట్టుకున్నాము. ఒక సొత్తు లేకపోయి మేము కట్టుకోలేదు. పంచాయతీ కానీ గవర్నమెంట్ది కాదు, ఇది మా నాయనది. కానీ అమ్మాడు, కానీ వాళ్ళు ద్వారా మా నాయనకి ఇచ్చాడు. మా తమ్ముడు కట్టుకున్నాడు ఇల్లు. కానీ ఇది ఎట్లా జరగాలని కూల్చేయాలని చూస్తున్నారు. మమ్మల్ని నిద్ర ఆహారం లేకుండా, అన్నం లేకుండా మమ్మల్ని వాటి చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వము ఎట్లా న్యాయం చేస్తుందో